నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియాకాశి నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాల్లోని నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మర్రిపాడు మండలంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి సుమారు 5 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముందుగా మర్రిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ కొర్రపాటి ప్రియా దంపతుల సహకారంతో ఏర్పాటు చేసిన శంకర్ నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ బస్సులను మంత్రి ఆనం ఎమ్మెల్యే సురేష్ ప్రారంభించారు. తరువాత కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2.54 కోట్లతో అదనపు తరగతి గదులు, మౌలిక వసతుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ 6 కోర్సులతో ఆత్మకూరులో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సోమశిల జలాలతో మర్రిపాడును సస్యశ్యామలం చేసేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఓకే సార్. సంవత్సరాలు నీళ్ళే ఇవ్వాలి మనం వాళ్ళకి మాగాని ఎట్లా వద్ది కరెక్ట్ చేయండి, వాళ్ళకి అదర్ బెనిఫిట్స్ వస్తాయి. దయచేసి ఆ పని చేయండి. చేస్తారమ్మా? అన్ని మెకబుమ్గా మనకేం మాగాణులు లేవు కాబట్టి అది చేసి మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం ఇచ్చేయన్ని వస్తాయి. రేషన్ కార్డు ఉంటుందా? వికలాంగుల పెన్షన్ 4,000 వచ్చేది. ఇప్పుడు కొత్త వికలాంగుల పెన్షన్ మన ప్రభుత్వం వచ్చాక 6,000 ఇస్తున్నాం. కానీ ఈ అబ్బాయి పరిస్థితి, అమ్మాయి సరేనా, ఇది పూర్తిగా ఇది అంగవైకల్యం కాదు, అసలు పూర్తిగా అసలు ఇంకా ఏదిగా కానీ మంతానికి పరిమితం అయిపోయినటువంటి బిడ్డ. వయసు ఎంత తెలుసా? నువ్వు చెప్పు, ఎంత ఉంటుంది? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల బిడ్డ కాబట్టి పూర్తి పెన్షన్కి అర్హులు. 15,000 రూపాయల పెన్షన్కి సదరం క్యాంప్ చూపించి అవసరమైతే స్పెషల్ టైం తీసుకొని నెల్లూరులో ఉన్నటువంటి క్యాంపుకి తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళ డాక్టర్ చెక్ చేయించి రాయించండి. వీళ్ళకి పూర్తి పెన్షన్ వచ్చే విధంగా మేము రికమెండ్ చేస్తాం. మేము కూడా దాని చర్యలు రేషన్ కార్డులు ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ అమ్మాయికి ఇప్పుడు దీపం కనెక్షన్ డబ్బు ఎందుకు రాలేదు విచారించి దాన్ని కరెక్ట్ చేయండి. ఓకే, ఇల్లు ఏమన్నా కావాలమ్మా? స్థలం ఉందా? సరే, కొత్తగా పెట్టే స్థలాల్లో స్థలం ఇవ్వాలి. నోట్ చేసుకుని వేరే కార్డు వేరే కాబట్టి కొత్త స్థలము కొత్తగా ఇచ్చే ఇళ్లలో ఇల్లు మంజూరు చేస్తాం. నోట్ చేసి రికార్డ్ చేసుకోండి. బాబు, మీకు ట్రాన్స్ఫార్మర్ లేదట ఇక్కడ, అది సమస్య ఉంది రైతుకి. అది ఒకసారి మీరు కొనుక్కొని చెప్పండి. ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే నేను ఇప్పిస్తాను. కనెక్షన్ డబ్బులు కట్టేసాను. మెటీరియల్ అది సార్ అసలు చెప్పడం అట్లా వ్యవసాయం కావాల్సిన మెటీరియల్ కదా, ఎలక్ట్రిసిటీ అగ్రికల్చర్ కనెక్షన్ కావాలి, చూసి ఇవ్వండి. ఇవ్వండి, మెటీరియల్ కావాలంటే నాకు చెప్పండి, నేను ఇష్యూ చేస్తాను. మీకు ఎంతమంది పిల్లలు? ఎంతమంది మనవరాలు చెప్పు. మనల్లో ఉన్నారా? సిలిండర్ వస్తుందా మీకు? ఎక్కడికన్నా బస్సులు ఎక్కే మధ్య ఆర్టీసీ బస్సులు ఇప్పుడు ఎక్కడ ఎన్ని సంవత్సరాలు అయితే ఆర్టీసీ బస్సు? ఈసారి బస్సులో ఫ్రీ. నెల్లూరుకి వచ్చే బస్సు ఎక్కేసి నెల్లూరు అంతా తిరిగి మళ్ళీ అదే బస్సులో వచ్చేయండి. నెల్లూరు తిరిగేసి మధ్యాహ్నం భోజనం చేసుకో. సరేనా? పెన్షన్ వస్తుందా? 6,000 వస్తుందా పెన్షన్? తర్వాత మీకు పొలం ఏమైనా ఉందా? వస్తుంది. ఇంకా ఇప్పుడు వేస్తారు మీకు భరోసా. ఇప్పుడు వస్తుంది. ఇంతకు ముందు వచ్చింది కాదు, ఇప్పుడు వచ్చేది 20,000. సరేనా? 20,000 వస్తుంది. తర్వాత తల్లికి వందనం వచ్చిందా మీ పిల్లలకి? ఎక్కడ చదువుతున్నారు? తమిళనాడులోనా? మన దగ్గర చదవడంలా పిల్లలు, మనవాళ్ళు ఇక్కడ చదివింటే వాళ్ళకి కూడా 13,000 18,000 ఇచ్చేవాళ్ళు. ఇక్కడ లేరు. గ్యాస్ సిలిండర్లు ఉన్నాయా? ఎన్ని సిలిండర్లు తీసుకున్నావు ఇప్పటికే? 2. డబ్బులు పడ్డాయా నీ అకౌంట్కే? 890 పడిందా? గుడ్.
ఇంకేమైనా సమస్య ఉందా? రేషన్ కార్డు కానీ అన్నీ ఉన్నాయా? సంవత్సరంలో ఎట్లా ఉందా? 4 లక్షలతో దాన్ని ఇక్కడ శంకుస్థాపన చేసి మొదలు పెట్టబోతున్నాం. అలాగే మరి అల్లీపురంలో మధ్యాహ్నం నుంచి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఆత్మకూరులో మున్సిపాలిటీలో. ఇవన్నీ లెక్క చూస్తే ఈ ఒక్కరోజే 4,62,00,000 రూపాయలతో ఈ మరిపాడు గ్రామంలో ఈ పనులకు శ్రీకారం. ఇప్పుడే ఎస్సీ గారు చెప్పారు, త్వరలో ఇప్పుడే కాంట్రాక్టర్లతో మాట్లాడాం, ఒప్పుకున్నారు, వచ్చి పని చేస్తామంటున్నారు పాత రేట్లకే. వాళ్ళు చేయడం మొదలుపెడితే 50 కోట్ల రూపాయలతో మొదటి 2 రిజర్వాయర్లు ఉన్నాయి. నాయుడుపల్లి ఒకటి, రెండవది పొంగూరు గ్రామం. ఈ 2 గ్రామాల రిజర్వాయర్లలో ఉన్న భూసేకరణ చేసి కాంట్రాక్టర్లకు భూమిని అప్పచెప్తే ఆ 2 రిజర్వాయర్లు పని పూర్తయితే దాదాపు 75-80% వరకు పనులు అవుతాయి మొదటి ఫేజ్లో. ఆ 2 కాక ఇంకో 2 రిజర్వాయర్లు తర్వాత తీసుకుంటాం ఈ సంవత్సరమే. ఇవి 2 మొదట పూర్తి చేసుకుని సోమశల నుంచి నీరు ఈ 2 రిజర్వాయర్లకి తెచ్చి ఈ మరిపాడు ప్రాంత ప్రజలకు చూపించే మరిపాడు ప్రాంత ప్రజల యొక్క ఆనాడు వాళ్ళ కళ్ళల్లో చూసే కనపడే ఆనందం ఈ రాష్ట్ర ప్రగతికి, ఈ రాష్ట్ర మెట్ట ప్రాంత రైతాంగానికి చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి నిర్ణయం ఎలా ఉంటుందో ఒకసారి ఈ ప్రాంత ప్రజలు ఊహించుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఎంత కష్టమైనా సరే ఈ ప్రాజెక్టు చేస్తూ సుపరిపాలనలో తొలి అడుగు వేస్తూ మలి అడుగులో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, వాటిని కూడా ప్రజలకు చెప్తూ ఉన్నాం. ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ బాబు గారితో నేను కలిసి సోమశిల, అలాగే సర్వశిక్ష అభియాన్, స్కిల్ డెవలప్మెంట్, ఇతర విద్యాశాఖ అధికారులు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో మొదటగా ఈ మండలంలో పుట్టి పెరిగి తండ్రి విద్యా వ్యాప్తి కోసం పనిచేస్తే తల్లి వైద్య వృత్తిలో వైద్యాన్ని అందించి ఈరోజు అమెరికాలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి కుటుంబంలోని ప్రియా శ్రీధర్ దంపతులు, వారి అమ్మాయి లాస్య, వీళ్ళందరూ కలిసి శంకర నేత్రాలయం సౌజన్యంతో ఈ ప్రాంతంలో పక్క ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులకు, ఇతర కంటి చూపు సమస్యలు ఉన్న వాళ్ళకి వైద్యం చేయించడానికి, అవసరమైతే క్యాట్రాక్ట్ ఆపరేషన్లు కూడా చేయడానికి 2 శంకర నేత్రాలయం ఆపరేషన్ థియేటర్ల కలిగినటువంటి వాహనాలతోటి ఈరోజు ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి ముందుగా రావడం, ఒక మంచి సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రాంతంలో ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందికి వైద్య సౌకర్యం అందించడంలో ఈరోజు జరిగిన ఈ సేవా కార్యక్రమంలో అందరం కలిసి పాల్గొన్నాం. ఇక మరిపాడు నా నియోజకవర్గంలో జరిగేటువంటి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం జూలై 2వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్ర నలుమూలల ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రమంతా కూడా జరుగుతుంది. ఇప్పటికే లక్షలాది కుటుంబాలను కలిసి ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలను వివరించడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరిపాడులో కూడా కొన్ని కుటుంబాలను కలవడం, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం వాళ్ళకి అన్ని
చేరుతున్నాయా లేదా, అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను అందిస్తున్నామా లేదా అనేటువంటిది వివరణ తీసుకుంటూ ప్రభుత్వాలు ఇక్కడికి వస్తారు. ఐటీఐ పాలిటెక్నిక్ చదివిన వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ స్థాయిల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి కంపెనీలనే మన ఊరికి తీసుకొస్తున్న ప్రభుత్వం వాటి మన ప్రభుత్వం అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇచ్చేటువంటి మంత్రి మన నారా లోకేష్ గారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇదిగోండి, ఇప్పటి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వెబ్సైట్లో QR కోడ్ను కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఎవరైనా సరే ఈ వెబ్సైట్లో ఈ QR కోడ్ వాడుకొని మీ పేర్లు నమోదు చేస్తారు, రిజిస్టర్ చేస్తారు. రేపు 1వ తారీఖుకి పాస్ అయిన వాళ్లే కాదు, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయండి. ఎగ్జామినేషన్ పెడతారు, ఆ రోజు అక్కడ ఇంటర్వ్యూలు చేస్తారు. ఒక్క మన ఆత్మకూరు నుంచే నేను ఉదయగిరి శాసనసభ్యులు సురేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఒక మెగా జాబ్ మేళా. ఇన్ని దేశీయ కంపెనీలు ఇక్కడికి రావడం అనేది చాలా అరుదు. ఇవాళ మన దగ్గరికి వస్తున్నారు. ఐటీఐ పాలిటెక్నిక్ పాస్ అయిన వాళ్ళు, ఇంజనీరింగ్ పాస్ అయ్యి టెక్నికల్గా మాకు ఉద్యోగాలు రాలేదని గ్రామాల్లో ఉండేటువంటి యువత ముందుకు రండి, అప్లికేషన్లు పెట్టండి. 1-2 తారీఖుల్లో జరిగే ఈ జాబ్ మేళాకి రండి. దాదాపుగా 1200 నుంచి 1400 మందికి ఆన్ ది స్పాట్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ కంపెనీలన్నీ ఒప్పుకుంటాయి. మెట్ట ప్రాంతానికి ఇది ఒక వరం. మనం ఎక్కడో ఎత్తుక్కుంటాం. ఈ ప్రాంతంలో చదివే మనకి అన్ని ఆకలి తీర్చేది. ఇవాళ మనకి వ్యవసాయం లేదు, సాగునీరు లేదు, త్రాగునీరు లేదు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఇవాళ మనకు ఒక భరోసా, మన బిడ్డలకు ఒక భరోసా ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఈ జాబ్ మేళాని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా QR కోడ్ను కూడా రిలీజ్ చేశారు. QR కోడ్ తోటి రిలీజ్ చేసిన ఈ జాబ్ మేళాలో దాదాపు 13 నుంచి 1400, 1500 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు రండి, సర్టిఫికేట్లు చూపండి, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి మీరు ఉద్యోగాలు ఖాయం చేసుకొని మన వాళ్ళుగా ఇవాళ పనులు లేవు, గ్రామాల్లో తిరుగుతున్నాం, మెట్ట ప్రాంతాల్లో ఏదో మేము మెట్ట పైర్లు పండిస్తున్నాం, వ్యవసాయం చేస్తున్నాం, లేకుంటే మాకు ఏ పని దొరక్క ఇంట్లో వాళ్ళకి భారం అవుతున్న కుటుంబాల్లో ఇది ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 60 సీట్లు. ఈ 6 కోర్సులకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ గతంలో సోమశిలకు వచ్చినప్పుడు, ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, MSME పార్క్ ప్రారంభించడానికి వచ్చినప్పుడు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు విక్రమసింహపురి యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి ఆ విక్రమసింహపురి వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించడం జరిగింది. మా ఉద్దేశంలో అయితే ఈ సంవత్సరమే ఈ ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించాలి అని చెప్పి విజ్ఞప్తి చేశాం. ఫైల్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయిన హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి దగ్గరికి వచ్చింది. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో దాన్ని సర్క్యులేషన్లో ఉంది. అదంతా కూడా కంప్లీట్ చేసి గౌరవనీయులైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ మంత్రి అయిన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి వస్తుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదం తీసుకుని బహుశా వీలైనంత మటుకు ఈ సంవత్సరమే ఆ కాలేజీని ప్రారంభించాలని నేను, అదేవిధంగా మన యూనివర్సిటీ అధికారులు అందరం ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏదైనా టైం ల్యాప్స్లో సరిగా జరిగితే ఇబ్బంది పడితేమేమో తప్ప కాలేజీ మాత్రం రావడం ఖాయం. ఈ సంవత్సరం వస్తే ఈ సంవత్సరం నుంచే మొదలు పెట్టాలని మేమందరం. దీనికి తాత్కాలికంగా భవనాలు కావాలి. ఇంజనీరింగ్ కాలేజీ నేను ఇప్పుడు చెప్పాను మీకు. ఇంజనీరింగ్ కాలేజీ భవనాలు రావాలి అని అంటే 2 సంవత్సరాలు మినిమం పడుతుంది. KGB స్కూళ్ళు
భవనాలకే మనం గతంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మొదలుపెడితే ఇంకా చాలదని ఇప్పుడు 2.5 కోట్లు ఇచ్చాం. ఈ స్కూల్లో ఇదే విధంగా ఇంజనీరింగ్ కాలేజీ కోసం మేము భవనాలకు ఇవ్వడానికి 15 ఎకరాల భూమి మా రెవెన్యూ ఆర్డీఓ గారు, ఆత్మకూరు ఆర్డీఓ గారు ఆత్మకూరు పట్టణంలో ప్రభుత్వ భూమిని సేకరించి ఇవ్వడం జరిగింది. దీనికి అవసరమయ్యే భవనాలు యూనివర్సిటీ వాళ్ళు అలాగే మనము ఏర్పాటు చేసుకోవాలి. ఇది మొత్తం మీద సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజ్. ప్రభుత్వం నిధుల్లో దీనికి కొంత నిధులు పూర్తి స్థాయిలో రావడం కష్టం. సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజీ కాబట్టి భవనాలు కానీ భవనాలతో పాటు ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి యూనివర్సిటీ ఫండ్స్ రావాలా, కొంత డోనార్స్ ఫండ్స్ కావాలి. అవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ పెట్టబోయే కోర్సులు వీళ్ళందరూ ఇంజనీర్లే. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, సోమశిల, పంచాయతీరాజ్, తెలుగంగా, అలాగే ఇరిగేషన్, ఆర్ఎన్బి, ఇంతమంది అధికారులు ఇంజనీర్లు వీళ్ళందరూ గతంలో పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఇవాళ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దానికి 60 సీట్లు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు మనం రోజు వింటున్నాం ఏఐ అని. ఆ ఏఐ అనే కోర్సు ఇప్పుడు మన ప్రాంతంలో ఎక్కడ పాత ఇంజనీరింగ్ కాలేజీలో లేదు. ఇప్పుడు కుప్పంకి ఇచ్చాం. రెండవది ఒకవేళ ఆమోదిస్తే మన ఆత్మకూరులో ప్రారంభం. ఈ కోర్సులో ఒక 60 సీట్లు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ దానికి సంబంధించి ఒక 60 సీట్లు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈలో ఒక 60 సీట్లు కలిపి 240 బహుశా 300 సీట్లు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఆత్మకూరులో వస్తుందంటే ఇది ప్రభుత్వంలో యూనివర్సిటీ పరిధిలో హైయర్ ఎడ్యుకేషన్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఈ కాలేజీని పెట్టడం జరుగుతుంది. మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి స్టాఫ్ని యూనివర్సిటీ నుంచి తీసుకుంటాం, భవనాలు ఇస్తాం. 2 సంవత్సరాల కాలం నెల్లూరులో ఉన్న విఆర్ ఐపీఎస్లో తాత్కాలికంగా పెట్టి తర్వాత ఇక్కడికి మార్చడం జరుగుతుంది. ఈ 2 ఏళ్లలోనే పూర్తి భవనాలు ఇక్కడ పూర్తి చేసి హాస్టల్ సౌకర్యం, కాలేజీ సౌకర్యంతో హాస్టల్ కూడా బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్తో ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, చెప్పిన మాట నెరవేర్చుకునేటువంటి విధానం. కాబట్టి మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాం. గతంలో ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఇవాళ ఏదో వెన్నుపోటు ఉద్యమాలని, లేకుంటే బోర్ల పడే ఉద్యోగాలని, ఎలుకెంతలు పడే ఉద్యమాలని, ఇలాంటి చాలా ఉద్యమాలు చేస్తాం. మీరు ఎన్ని పిల్లేరు గొంతులు కొట్టినా ఈ ఉద్యమం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆగదు. ఇది మహా ఉద్యమం. అభివృద్ధి అనేటువంటి, సంక్షేమం అనేటువంటి 2 కళ్ళు ఒక మహా ఉద్యమంలాగా 5 సంవత్సరాలు కొనసాగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పరిపూర్ణంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాం మేము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 15,000 రూపాయలు. అలాగే అన్నదాత సుఖీభావ పేరుతో రైతులకి 20,000 రూపాయలు. 3 సిలిండర్లు ఇస్తామన్నాం. పొగరాని పొయ్యలకు దీపం గ్యాస్ కనెక్షన్లు తీసుకుంటే 3 సిలిండర్లు తీసుకుంటే 3టికి ఉచితంగా ఇస్తామన్నాం. ఇవాళ 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 ఎన్టీఆర్ భరోసా పెన్షన్, 6,000, 10,000, 15,000 చేశాం. ఈ 4 రకాల పెన్షన్లు 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు. పోయిన ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలి అంటే
సంవత్సరంలో 250 వేయించింది. మేము ఒకేసారి 1000 రూపాయలు పెంచాం. అంతకుముందు 3000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6000 చేశాం. డయాలసిస్ వాళ్ళకి గతంలో 4000 ఉంటే ఇవాళ 10,000 చేశాం. ఏ రకమైనటువంటి అవయవాలు పని చేయక మతి స్థిమితం కోల్పోయి మంచానికే కట్టుబడి ఉన్నటువంటి ఆ పేద కుటుంబాలకి 15,000 ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని విధాల ఈ రాష్ట్ర ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం మాకిచ్చినటువంటి భారం, మాకిచ్చినటువంటి వరం ఏంటంటే 10.5 లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోయారు. అది అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మాకు ఇచ్చిన వరం. ఇవాళ 10.5 లక్షల కోట్ల రూపాయల భారాన్ని మోస్తూ ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి పెన్షన్ల పంపిణీయే కాదు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీత భత్యాలు కూడా 1వ తారీఖు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం. వీటితో పాటే అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పక్కనే ఉన్నటువంటి రాయలసీమ సస్యశ్యామలం చేయడానికి అంద్రి నీవాకి 3,900 కోట్లు 8 సంవత్సరాలుగా రూపాయి ఖర్చు పెట్టకపోతే ఈ ఒక్క సంవత్సరమే 3,900 కోట్లు ఇచ్చి అంద్రి నీవా ప్రాజెక్టు పూర్తి చేసి కుప్పం దగ్గర ఉన్నటువంటి కావేరీ నదికి అనుసంధానం చేయడానికి కృష్ణా జలాల్ని తరలించే కార్యక్రమం, రేపు మెగా పంపుల్ని ప్రారంభించడానికి రేపే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్థానిక ప్రజలతోటి రైతులతోటి కలిసి నంద్యాల జిల్లాలో ఈ పంపులు ప్రారంభించడానికి వస్తూ ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఆ ప్రాజెక్టు పూర్తయ్యే రోజుకి గాలేరు నగర్ తీసుకుంటాం, ఎస్ఆర్బీసీ తీసుకుంటాం, తెలుగు గంగ తీసుకుంటాం, వెలుగొండ ప్రాజెక్టు తీసుకుంటాం. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తూ ఈ రాష్ట్రాన్ని రాయలసీమ తెలుగు గంగ ప్రాజెక్టులు ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలని నెల్లూరు ప్రకాశం జిల్లాలతో కలిపి సస్యశ్యామలం చేయడానికే ఈ ప్రభుత్వం కంకణబద్దులై పనిచేస్తుంది. కాబట్టి ప్రతి పనిని చేయడానికి కాపాడడంలో పోలీసు అధికార యంత్రాంగానికి అడ్డు తగులుతూ ఉంది ఈనాటి ప్రతిపక్షం. అందుకనే మేము ప్రజలను కూడా అప్రమత్తులుగా ఉండండి. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు, హై స్కూల్స్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, ఇటువంటి ప్రాంతాల్లో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించాలి. మీ బిడ్డలు ఏ విధంగా చదువుకుంటున్నారు, ఎలా స్కూళ్ళకు పోతున్నారు, ఎలా కాలేజీలకు పోతున్నారు, ఎలా తిరిగి ఇంటికి వస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారో మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి. కేవలం ఉపాధ్యాయులకే కాదు బాధ్యత, యాజమాన్యాలకే కాదు బాధ్యత, ప్రభుత్వ అధికారందే కాదు బాధ్యత. మీ బిడ్డల బాధ్యతని తల్లిదండ్రులు కూడా కాసేపు ఆలోచిస్తే ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రభుత్వ పరంగా చేయాల్సింది అంతా చేస్తాం, మీరు కూడా శ్రద్ధ వహించండి, సహకరించండి. మీ బిడ్డలకి బంగారు భవిష్యత్తుని ఇవ్వడంలో ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాల కన్నా ఒక అడుగు ముందే ఉంటుంది. మా నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు విద్యార్థుల పట్ల, విద్యా సంస్థల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో పనిచేస్తున్నాం. ఇవాళ మేము ఆత్మకూరులో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఇవ్వడమే చాలా గొప్ప. మొదటి సంవత్సరంలో 10వ తరగతి వరకే ఇచ్చారు, దాన్ని +2 చేయండి అంటే ఈ సంవత్సరమే మంజూరు చేశారు. సంవత్సరానికి అయ్యే ఖర్చు నెలకి 3 కోట్ల రూపాయల అదనపు భారం పడింది, అయినా కూడా మంజూరు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్ ఇవాళ మళ్ళీ ఇంకొక రకం ఇంజనీరింగ్ కాలేజీ, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్స్, అలాగే టెక్నాలజీ, వీటన్నిటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మనకి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీ లేదు. ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీ లేకనే గతంలో ITI, పాలిటెక్నిక్ కాలేజీలు ఇక్కడ పెట్టాం. వాటితోనే 5 ఏళ్ళు గడిపాం. కానీ పోయిన 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశాం. వాటిల్లో ఉన్నటువంటి పాస్ అయిన విద్యార్థులకి భవిష్యత్తు లేకుండా చేసింది గత ప్రభుత్వం. రేపు 1వ తేదీ మీడియా మిత్రులందరికీ మనం చేస్తున్నాం. అలాగే అన్ని
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫీసర్స్ను కూడా నేను కోరేది ఐటీఐ ముఖ్యంగా పాలిటెక్నిక్ బేస్డ్ పాస్ అయిన వాళ్ళు కానీ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మీ స్టూడెంట్స్ని రేపు 1వ తారీఖున ప్రారంభించబోయే జాబ్ మేళాకు పంపండి. పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్న వెంటనే దాదాపు 30 దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన కంపెనీలు మన ఆత్మకూరుకి రాబోతున్నాయి. 30 కంపెనీలు. మన డిఫెన్స్ అడ్వైజర్ మహిమలూరు సతీష్ రెడ్డి గారు 30 కంపెనీలతో మాట్లాడారు. ఇంకా కొన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఐటీఐ పాలిటెక్నిక్ పాస్ అయినటువంటి వాళ్ళు ఇవాళ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా దీన్ని అప్లై చేయొచ్చు. కాబట్టి అందరూ దీని మీద శ్రద్ధ తీసుకొని కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతాను. నాకైతే నా కోరిక మేజర్ పబ్లిసిటీ ఇదే కావాలి. అవును, మీ సహాయ సహకారాలు మీడియా వాళ్ళు పూర్తిగా దీని మీద నాకు అందించాలని కోరుతాను. ఇది ముందు తరం భవిష్యత్తుకి ఇది ఒక పెద్ద కార్యక్రమం చేయబోతుంది. దీన్ని ఒక ప్రత్యేకమైన క్యాప్షన్ ఇవ్వండి. ఆత్మకూరు నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గ ప్రాంతాల్లో మెగా జాబ్ మేళా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 1-2 తారీఖుల్లో ఏర్పాటు చేస్తున్నాం. దాదాపుగా ఇప్పటికే 30 జాతీయ కంపెనీలు వచ్చాయి. ఇంకా రాష్ట్రంలో ఉన్న కంపెనీలు వస్తున్నాయి. వీటన్నిటికీ డిఫెన్స్ అడ్వైజర్ అయినటువంటి సతీష్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మన ప్రాంత యువతకి ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికి చేసే ఒక ప్రయత్నం. అందరూ దీనికి రండి. మీ యొక్క స్కిల్ని, మీ టాలెంట్ని పరీక్షించుకొని వాళ్ళకి నచ్చజెప్పి ఉద్యోగాలు పొందండి. ఖాళీగా ఉండే బదులు మీ కుటుంబాలకు ఒక ఆధారం కండి. మీ యొక్క తెలివితేటల విజ్ఞానాన్ని ఈ దేశానికి అందించండి అని చెప్పి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి యువతని అభ్యర్థిస్తూ వేడుకుంటూ ఈ అవకాశాన్ని మరి ఉపయోగపెట్టుకోండి అని చెప్పి కోరుతున్నా. ప్రతిరోజు ప్రెస్ మీట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసేటువంటి ప్రయత్నం జాబ్ మేళా గురించి నేను ఆత్మకూరు, ఉదయగిరిలో సురేష్ ఇద్దరం ప్రతిరోజు మీడియా సమావేశాలు విన్నవాళ్ళు మీరు కొంతమందికి చెప్పండి, వినని వాళ్ళకి మళ్ళీ చెప్తూనే ఉంటారు. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగపెట్టుకోవాలి. మన ప్రాంతంలో యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. జిల్లా కలెక్టర్ గారు పంపించారు వాళ్ళని. ఈ యొక్క జాబ్ మేళా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయడం జరుగుతుంది. ఈ పాంప్లెట్ కూడా అందరం పట్టుకుంటాం. ఇక్కడ 1,00,000 కుటుంబాలకి త్రాగునీరు ఈ మండలం, ఇంకొక 70-80 వేల ఎకరాలకి సాగునీరు ఇవ్వచ్చు. ఇది ఇవ్వలేకపోతే వీళ్ళకి వేరే మోక్షం లేదు. ఒక్క వర్షాధారమే మరిపాడు మండలానికి నీటి సమస్య పరిష్కారానికి ఇబ్బంది పడుతుంది. 46 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మండలాలు ఉంటే కనీసం చుక్క నీరు రానటువంటి మండలం ఏదైనా ఉంది అంటే 46 మండలాల్లో ఆనాడు ఒక్క మరిపాడు మండలమే మిగిలిపోయింది. అందుకని సొమ్మశిల జలాలను ఏ విధంగా అయినా సరే ఇక్కడికి తీసుకురావాలని లిఫ్ట్ స్కీములను పెట్టి సోమశిల రిజర్వాయర్ నుంచి 5 టీఎంసీల నీళ్లు ఈ మండలానికి తీసుకురావడానికి ప్రయత్నం, ఒక భగీరథ ప్రయత్నం మొదలుపెట్టాం. మధ్యలో కొంత నిర్లక్ష్యమై ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు మొదలు పెడుతున్నాం. ఈ 2 సంవత్సరాలు పూర్తి చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాం. ఈరోజే మీరు పత్రికల్లో చూశారు, దాదాపుగా 549 కోట్ల రూపాయలు వెలుగొండ ప్రాజెక్టుని నిర్మాణాలు చేయడానికి ప్రభుత్వం ఇవాళ సాంకేతిక అనుమతులు
వచ్చింది. వెలుగొండ ప్రాజెక్ట్ కానీ వస్తే ఉదయగిరి, సీతారాంపురం, ఆ పైన ఉన్నటువంటి మండలాల నుంచి క్రింద ఉన్నటువంటి కావలి దగ్గర ఉన్న రాళ్లపాడు వరకు కూడా, కందుకూరు, కావలి ప్రాంతం, తర్వాత మిగిలినటువంటి మన మరిపాడు మండలానికి కూడా ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టులో నీళ్లు తెచ్చుకునే అవకాశం. అందుకనే ప్రకాశం జిల్లాకి ఉపయోగపడే వెలుగొండ ప్రాజెక్ట్ కేవలం ప్రకాశం జిల్లాకే కాదు, నెల్లూరు జిల్లాకి, మన పక్కన ఉన్నటువంటి కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గానికి కూడా త్రాగునీరు ఇచ్చేటువంటి ఒక బృహత్తర ప్రణాళికతో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు. అది కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ పనులు మొదలు పెట్టడానికి ప్రణాళికల్ని రూపొందించి అనుమతులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు మరిపాడుకు వచ్చిన సందర్భంలో 4,62,60,00,000 రూపాయలతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ శ్రీకారం చుట్టాం. బహుశా ఇక్కడ 50 లక్షల రూపాయలతో మొదలుపెట్టి బిల్డింగులు జరుగుతున్నాయి. త్వరితగతిన 1 మాసంలో అక్టోబర్ చివరికంతా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం. అధికారులు కూడా దానికి సిద్ధపడ్డారు. అలాగే సీసీ రోడ్లు, డ్రైన్లు, కొత్త రోడ్లకు ఫౌండేషన్ దాదాపుగా 40 లక్షల రూపాయలకి ఈ మరిపాడు గ్రామంలోనే ఏర్పాటు చేశాం. ఇప్పుడు పనులు పూర్తయ్యాయి, ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేశాం. అలాగే ఇవాళ మంచినీటి సదుపాయం రావడానికి జలజీవన్ మిషన్లో 91,10,00,000 రూపాయలని మంజూరు చేశాం. ఈ 91 లక్షల రూపాయలు ఇవాళ వచ్చిన కార్యక్రమం కాదు. మన దురదృష్టం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికే కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ఇచ్చింది. దాదాపు 28,000 కోట్ల రూపాయలు ఇస్తాం మీ రాష్ట్రంలో. వెనకబడిన ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి సౌకర్యం లేదో వాళ్ళకి ఇంటింటికి కుళాయి ఇవ్వండి అని 28,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 5 సంవత్సరాలు ఎనుబోత మీద వాన కురిసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నిధులు ఖర్చు చేయకుండా వదిలేసింది. ఈ సంవత్సరంతో దానికి కాల పరిమితి అయిపోతుంది. ఇక మనం అడిగినా కూడా నిధులు వచ్చే పరిస్థితి లేదు. ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని ఒప్పించి మరొక 2 సంవత్సరాల కాలం ఈ స్కీమును పొడిగించండి, మా రాష్ట్రంలో ఒక్క గ్రామానికి కూడా ఖర్చు పెట్టలేదు మీరు ఇచ్చిన స్కీమ్ గత ప్రభుత్వం, మాకు ఇప్పుడే రద్దు చేయొద్దని అంటే మరొక 3 సంవత్సరాల కాలం 2028 వరకు మీరు ఎన్ని పనులు చేసుకుంటారో చేసుకోండి, మేము నిధులు కొనసాగిస్తామన్న హామీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి మళ్ళీ జలజీవన మిషన్ ఇవాళ మన రాష్ట్రంలో మొదలైంది. అందులో భాగమే మర్రిపాడుకు ఒక్కదానికే ఈ పంచాయతీకే 90 లక్షల రూపాయలు ఇవాళ మంచినీటి స్కీమ్కి ఇవాళ శంకుస్థాపన చేశాం. పనులు మొదలు పెడుతున్నాలే. ఇదే ఆ ప్రాంగణం. కస్తూర్బా గాంధీ ఆమె పేరు ఇవాళ భారత పరిపూర్ణత, భారతదేశాన్ని స్వాతంత్ర సముపార్జనలో తమ ప్రాణాలను బలిచ్చినటువంటి మహాత్ముల్లో కస్తూర్బా గాంధీ గారు కూడా ఒక. మహాత్మా గాంధీ గారితో పాటు తను కూడా మహిళగా కస్తూర్బా గాంధీ ఈ దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో పోరాడితే ఆమె పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాలని బాలికా విద్య వెనకబడినటువంటి బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఈ స్కూళ్ళని పెట్టాలని అప్పుడు నిర్ణయిస్తే అప్పుడు నేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను. అప్పుడున్న ప్రభుత్వంలో నేను మంత్రిగా పనిచేశాను. మరిపాడులో, మన ఆత్మకూరులో, ఏఎస్పేటలో ఈ కేజీబీవీ విద్యాలయాల్ని
రెండింటిని స్థాపించాం. మన జిల్లాకి అప్పుడు 12 వచ్చాయి. 12లో ఉదయగిరి నియోజకవర్గంలో కూడా మరీ వెనుకబాటుతనం ఉంది. ఆడబిడ్డలను చదివించకుండా పనులు చేయిస్తున్నారని అక్కడ కూడా కేజీబీ విద్యాలయాల్ని 4 ప్రారంభించాం. వీటితో పాటు మోడల్ స్కూల్స్ ప్రారంభించాం. అవి కూడా మరిపాడులో ఒకటి, ఏఎస్పేటలో ఒకటి, అదేవిధంగా ఉదయగిరి మండలం నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపుగా 10 మోడల్ స్కూల్స్ ప్రారంభించాం. ఈ విధంగా బాలికా విద్యానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాటిని సాధించి తీసుకొచ్చాం. ఇవాళ పిల్లలు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. హై స్కూల్ స్థాయి నుంచి జూనియర్ కాలేజీలు అవుతున్నాయి. అకామిడేషన్ సరిపోవడం లేదనే ఉద్దేశంతో 2,54,00,000తో కేజీబీ విద్యాలయాలని అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధుల కన్నా రాష్ట్ర ప్రభుత్వ నిధులే ఎక్కువగా ఇచ్చి ఈ విద్యాలయాలని అభివృద్ధి చేయడం జరుగుతుంది మన ప్రభుత్వం. కాబట్టి దీనికి కూడా ఇవాళ శంకుస్థాపన చేశాం, పనులు మొదలు పెట్టడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చుకుంటూ ఇవాళ తొలి అడుగుకి మేము వచ్చాం. మళ్ళీ అడుగు వేసేలోగా సూపర్ 6 అన్నీ పూర్తి చేస్తామన్న మాటని ఈరోజు నిలబెట్టుకుంటున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేస్తూ ఇవాళ ప్రతి గ్రామంలో చూస్తూ వస్తున్నాం. మన నియోజకవర్గంలో కూడా మనకు ఉన్నటువంటి దానిలో దాదాపు 81,000 ఇళ్ళు 30 రోజుల లోపల ప్రతి కార్యకర్త, ప్రతి బూత్ నాయకుడు, ప్రతి క్లస్టర్ కన్వీనర్, యూనిట్ కన్వీనర్లు, మండల కన్వీనర్లు, సభ్యులు అందరూ కలిసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఇప్పటికే 42,000 కుటుంబాలని మన నియోజకవర్గంలో పూర్తి చేశామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాం. మిగిలినటువంటి ఈ వారం రోజుల్లో మిగిలినటువంటి కుటుంబాలను కూడా ప్రతి ఒక్కరిని కలుస్తాం. కలిసి ఈ ప్రభుత్వ విధానాలను చెప్తాం. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు అందుతున్నాయా లేదా, మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామా లేదా అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వచ్చినప్పుడు మేము కొన్ని ఇళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రధానమైన సమస్య మాకు ఎదురైంది. మరిపాడు మండలం అంటే ఇది మెట్ట ప్రాంతం, త్రాగడానికి నీళ్లు కూడా లేనటువంటి మెట్ట ప్రాంతం. ఈ ప్రాంతానికి త్రాగునీరు, సాగునీరు ఇవ్వాలని గతంలో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు సోమశిల జలాలను తరలిద్దామని 1,800 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు మొదలు పెడితే తర్వాత వచ్చినటువంటి నాయకులు పట్టించుకున్న పాపాన్ని పోకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే నిలిచిపోయింది. ఇవాళ ఫస్ట్ ఫేజ్ కార్యక్రమంలో సోమశిల హై లెవెల్ కెనాల్లో 62-63% పూర్తయితే మిగిలినటువంటి దానికి డబ్బులు ఇవ్వక పూర్తి చేయలేక 10 సంవత్సరాలు నిలిచిపోయింది. ఇవాళ మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఇప్పటికే కాంట్రాక్టర్లను నియమించాం, వాళ్ళు వచ్చి పనులు చేయడం జరుగుతుంది. మొదటి 2 రిజర్వాయర్లు ఫస్ట్ ఫేజ్లో మేము పూర్తి చేయాలి. సోమశిల ఎస్సీ గారు ఉన్నారు, మాకు మా ఈలు ఎస్సీలు అందరూ కూడా ఉన్నారు. ఈ భూసేకరణ కొంత సమస్య ఉందంటే ఇప్పటికే 50 కోట్ల రూపాయలు విడుదల చేసి మొదటి 2 రిజర్వాయర్లలో ఉన్న భూమి సేకరించి పనులు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేయమని ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. బహుశా ఆ పనులు మొదలు పెడతారు మా ఎస్సీ గారు, ఈలు, ఇతర అధికారులు.